యదా సత్వే ప్రబుద్ధే తు ప్రళయం యాతి దేహాభృత్ తదోత్తమా విధాం లోకానామలాన్ ప్రతిపచ్చతే. ఎప్పుడైతే జీవుడు సత్వగుణ అభివృద్ధిని పొందిన దగుచుండగా మరణించునో అప్పుడతడు ఉత్తమ జ్ఞానము కలవారి యొక్క పరిశుద్ధములైన లోకములని పొందును. వ్యాఖ్య: అంత్యకాలమున చిత్తమును సత్వ రజోస్తమో గుణములలో ఏ గుణములు ప్రబుద్ధమగు నుండునో తదును గుణ్యమైన లోకమే జన్మమే జీవునకు కలుగుచుండునని ఇట చెప్పబడుతున్నది. అంత్యకాలమున సత్యగుణ మరికమగు చున్నదో ఉత్తమ జ్ఞానవంతులు లోకములను జీవుడు పొందగలుగును. అయితే సత్వగుణం అనేది ఒక్క క్షణములో ఏర్పడినది కాదు. చిత్తమునందరి తమోగుణ రజోగుణ సంస్కారములు వృత్తులు తొలగి సత్వగుణ సంస్కారం ఏర్పడుట ఎంతయో సాధన ప్రయత్నము అవసరం. జీవితకాలమంతను అట్టి సత్ప్రయత్న మాచరించుచుండిన పుణ్యకార్యములు పరోపకారములు కలిగి ఉండినవి అంత్యకాలమున చిత్తము గుణమయము కాగలదు. అంతే కానీ ఏ ఒక్క క్షణమునో ఏ ఒక్క సంకల్పము చేతనో ఏ ఒక్క వాక్యము చేతనో అమాంతంగా అట్టి సత్వగుణ స్థితి ఏర్పడుట కష్టం. మరియు బహుప్రయత్నములు లభ్యమగు అట్టి అంత్యకాలము గుణము పైననే భావి లోకము ఆధారపడి ఉంది. కావున జీవుడు శ్రద్ధతో తన యాజ్ఞా జీవితమును అట్టి సత్వగుణమును తద్వారా విశుద్ధ సత్వగుణమును సంపాదించుటకై యత్నశీలుడు కావాలి. జీవితమంతయు పాపకార్యములు చేసి ఉన్నచో చిత్తము అంత్యకాలమున తమోగుణము ప్రాబల్యమును కలిగి ఉండును. కావున తత్ఫలితముగా మనుజుడు నీచలోకమును పొందును. ఈ విషయమును రాబో శ్లోకములందు తెలుపుతాము. దేహభృత్ అనే పదమును వాస్తవముగా జీవుడు దేహముల్లో వేరని తెలియచున్నవి, ధరింపబడినవి. ధరించుట వానికంటే సదా వేరుగానే కిరీటము ధరించెను, వస్త్రము ధరించెను ఈ వాక్యములకి ఆయా కిరీట వాస్త్రముల మనుజుని యందు వేరుగా నెట్లుండునో అట్లే దేహమును ధరించుడు జీవుని కంటే దేహము వేరుగానే ఉండును. ఈ సత్యమును తెలుసుకున్న మనుజుడు ఆ దేహభావమును దేహసాక్షిగా ఆత్మభావనే కలిగి ఉండవలెను.